హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మాన్సా. ఈరోజు మనతో పట్టినటువంటి గెస్ట్ నరసింహారెడ్డి, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్. నమస్తే సార్. సార్, చాలా మంది ఇంటర్వ్యూస్కి అది వెళ్తున్నప్పుడు, జాబ్ ఇంటర్వ్యూస్కి కానీ లేదా ఏమైనా ఇంటర్వ్యూస్కి అది వెళ్తున్నప్పుడు ఇంగ్లీష్ రాక ఇంటర్వ్యూస్ నుంచి వెనక్కి వచ్చేయడం, ఇంగ్లీష్ వల్లనే ప్రాబ్లం అవ్వడం, లేదంటే తర్వాత జాబ్ జాయిన్ అయిపోయాక కూడా ఇంగ్లీష్ వల్లనే మనకి ప్రాబ్లమ్ అయ్యి జాబ్ మళ్ళీ డిస్కంటిన్యూ చేసేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఒక జాబ్కి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు. సో అలా అవ్వకుండా ఉండాలి, మనం అక్కడ ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి విత్ కమ్యూనికేషన్ ఓన్లీ అని అంటే మీరు ఇచ్చే సజెషన్స్ లైక్ సలహాలు అంటే ఏం చెప్తారు? మేడం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను. మీకు ఏమైనా భయం కనిపిస్తుందా నాలో? కనిపించలేదు. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఒక భయం ఉంటుంది. ఇంటర్వ్యూ అనగానే ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఇప్పుడు ఒక గ్రాడ్యుయేట్ కానీ ఎవరైనా సరే ఇంటర్వ్యూ అనగానే మనకు ఫస్ట్ ఒక మైండ్లో ఏముంటుందంటే ఒక భయం అనేది ఉంటుంది. సో అది ఇంగ్లీష్ అనే కదా యాక్చువల్గా ఏంటంటే, జనరల్గా ఏంటంటే అక్కడికి వెళ్తే మనకు జాబ్ వస్తుందా రాదా, మనకే జాబ్ రావాలి, నాకు నర్వస్నెస్ ఉంటుంది. సో ఆ జాబ్ క్రాక్ చేయాలంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నర్వస్ తోని వాళ్ళు మాట్లాడలేరు ఫస్ట్ కొత్తగా. సో దానికంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు ఇంటర్వ్యూస్ అంటాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో కానీ, రైట్? సో మనం ఏం చేయాలంటే అది ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడదాం అనుకుంటాం కానీ మనం ముందు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయం కదా. మనం అక్కడికి వెళ్ళి క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, మన ఇంగ్లీష్లో ఆన్సర్స్ ఇవ్వాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుతుంటాం. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మనకు సింక్ అవుతాయి కానీ ఆన్సర్ మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అంటే మనకు ఆ ఫ్రేమింగ్ ఉండదు, మనకు ఆ వర్డ్స్ మన దగ్గర ఉండవు, కానీ మన ప్రిపరేషన్ ఉండదు. సో మీరు ముందే ప్రిపేర్ అయిపోవాలి. ఆ వర్డ్స్ కానీ, ఆ కమ్యూనికేషన్ కానీ, ఆ ప్రాక్టీస్ కానీ మీరు ముందే చేయాలి. ఇంగ్లీష్ అని కాదు ఇక్కడ ఏంటంటే, ఇంగ్లీష్ అనేది జనరల్ లాంగ్వేజ్, రైట్? ఇఫ్ యూ ఆర్ రెగ్యులర్లీ స్పీకింగ్, డెఫినెట్లీ కెన్ గెట్ ఇంగ్లీష్. బట్ వేరస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ యాజ్ వీఆర్ నేటివ్స్. వాట్ వీ డూ, వీ స్పీక్ ఇన్ తెలుగు only, right? So but whereas when you are regularly speaking in English from the beginning to until when you reach the interviews, then what happens, definitely you can whatever you have to understand the question first. So you have to focus what they are asking. So generally what we don't focus, వాళ్ళు క్వశ్చన్ ది మీకు అర్థమవుతుంది కదా ఫస్ట్, మీరు రిప్లై చేయడానికి మీరు అర్థం చేసుకోవడం ఫస్ట్ ట్రై చేయండి. సో అడిగిన క్వశ్చన్ మనకు అర్థం కాదు ఫస్ట్. సో మనం ఏం చేయాలంటే వినాలి ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు. సో అర్థం చేసుకొని రైట్ ఆన్సర్ మీరు ఇవ్వగలిగితే మనం ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేసినట్టే. సో మనకు ఒక భయం తగ్గాలి ఫస్ట్. సో మీకు ప్రాక్టీస్ మ్యాటర్స్. ఇంగ్లీష్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మన ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రెషర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మాక్సిమం ఏం క్వశ్చన్స్ ఏమి ఉండవు. టెల్ అబౌట్ యువర్ స్కూల్, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, టెల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, రైట్? వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, డిడ్ యూ డూ ఎనీ ప్రాక్టికల్స్, డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అంటారు. సో ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దే విల్ గో ఇన్ టు డీటెయిల్స్ బికాస్ ఆల్రెడీ యూ ఆర్ వర్కింగ్ సమ్వే. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ యూ వర్కింగ్ ఆన్, రైట్? వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్, హౌ ఇస్ ఇట్ హెల్ప్ఫుల్ టు అస్ టు ఆర్గనైజేషన్. సో అలా మీరు డెప్త్కి వెళ్ళిపోతుంది. సో అదే ఇప్పుడు ఫ్రెషర్స్ అనుకోండి, సో వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ హౌ యూఆర్ సిట్టింగ్, హౌ యూఆర్ స్టాండింగ్, హౌ యూఆర్ వాకింగ్, బాడీ లాంగ్వేజ్ మ్యాటర్స్. అవి చెక్ చేస్తారు వాళ్ళు ఫస్ట్. నెక్స్ట్ ఏంటి అంటే, మీరు నర్వస్నెస్ ఫీల్ అవుతున్నారా, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుందా, మీరు ఓవర్ కాన్ఫిడెంటా, లో కాన్ఫిడెంటా. ఇప్పుడు జనరల్ ఏంటంటే మనకు వాళ్ళు టీమ్ లీడ్ చేయాల్సి వస్తుంది కదా. సో ఆ క్వాలిటీస్ ఉన్నాయా, సో ఆ బాడీ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమైపోతుంది. సో మన బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, మన లాంగ్వేజ్ బాగుండాలి, మనం పాలిష్గా ఉండాలి. వాళ్ళు అడిగిన దానికి మీరు చెప్పగలిగితే యూ కెన్ క్రాక్ ఇంటర్వ్యూ. ఇట్స్ వెరీ మచ్ ఈజీ. ద ఓన్లీ వన్ థింగ్, యూ నీడ్ ప్రాక్టీస్ బిఫోర్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత జామ్ సెషన్ అన్నాం, జస్ట్ అ మినిట్ అంటే టెల్ అబౌట్ వన్ ఫ్లవర్ అన్నాడు, మనం చెప్పలేం కదా, అది 1 minute చెప్పాలి. సో సంథింగ్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్ ఫ్లవర్, ఎనీథింగ్. సో డిబేట్స్ అన్నా ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే మీరు డెప్త్కి వెళ్ళిన కొద్దీ అది మారిపోతుంది. అక్కడ డిబేట్స్ ఉంటాయి, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, అల్టిమేట్లీ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. మీరు ఫస్ట్ నర్వస్ ఫీల్ అవుతే అంతవరకు వెళ్ళారు కదా. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫేస్, ఫస్ట్ యూ హ్యావ్ టు కూల్ డౌన్, డోంట్ బి నర్వస్, జస్ట్ ఫీల్ దట్ ఇట్స్ వెరీ మచ్ ఈజీ. ఫ్రెండ్స్ లో మాట్లాడుతున్నట్టు ఫీల్ అయిపోయి క్రాక్ చేయాలి, అంతే కదా మేడం. ఇప్పుడు మీరు నర్వస్ ఉంటే కష్టం, మీరు నర్వస్నెస్ ఫీల్ అవుతున్నారు, మీకు భయం అవుతుంది ఇంటర్వ్యూ అంటే, మీరు ఓకే నీ క్రాక్ ద ఇంటర్వ్యూ కదా. ఇప్పుడు మీరు ఒక సిగ్నల్ దగ్గర నిల్చున్నారు, మీరు రోడ్ క్రాస్ చేయాలి, కెన్ క్రాస్ ద రోడ్, చేయలేమని. అదే ఇది ఈజీ, చాలా రోడ్ క్రాస్ చేయడం చాలా ఈజీ, హైదరాబాద్లో స్టైల్ అని చేయలేపడం, రోడ్ క్రాస్ చేయడం అనుకుంటే మనం క్రాస్ చేయొచ్చు. ద ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, మీరు థింక్ ఇట్ ఈజీ, మేక్ ఇట్ ఈజీ. థింక్ ఇట్ ఈజీ, మేక్ ఇట్ ఈజీ. థింక్ ఇట్ హార్డ్, మేక్ ఇట్ హార్డ్. వెన్ యూ ఫీల్ ఇట్స్ హార్డ్, ఇట్ విల్ బికమ్ హార్డ్. Right. Yeah, sir. Thank you so much, sir, for this valuable information. Thank you, madam.